ఏపీ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఢీ అంటే ఢీ అంటున్నట్టుగా సాగుతున్న ఈ తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అదేంటంటే నారా బ్రాహ్మణి వర్సెస్ వైఎస్ భారతి రాజకీయాల్లోకి రాబోతున్నారని ఇది దాని సారాంశం. ఇందులో నిజమెంతుందో పక్కన పెడితే, ఒకవేళ ఇదే వార్త నిజమైతే ఎవరి స్టామినా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. నారా బ్రాహ్మణి వర్సెస్ వైఎస్ భారతి ఇద్దరూ బలమైన రాజకీయ కుటుంబాలకు చెందినవారు. వీరిద్దరూ ఉన్నత చదువులు చదివి బిజినెస్ రంగంలో తమకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. భర్త అడుగుజాడల్లో నడుస్తూనే సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్స్ గా అవార్డులు కూడా అందుకున్నారు. వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో తాడో పేడో తేల్చుకోనున్నారు. వారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ, టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఇంటి కోడళ్లని సైతం ఎన్నికల బరిలో నిలబెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. మరి వైఎస్ భారతికి, నారా బ్రాహ్మణికి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటి? ఎన్నికల బరిలో నిలబడితే నిలిచేది ఎవరు? అసెంబ్లీకి వెళ్లేదెవరు? తెలుసుకుందాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు కుటుంబాల మధ్య దశాబ్దాల కాలం నుంచి రాజకీయ వైరం ఉంది. ఇది కాస్త ఇప్పుడు వ్యక్తిగతంగా మారింది. ప్రస్తుతం జగన్, చంద్రబాబు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇది వైఎస్ రాజశేఖర్ నుంచి ఇప్పటి తరానికి సైతం కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఈ వారసత్వం కోడళ్లు తీసుకున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ వారి కోడలు భారతి, నారావారి కోడలు బ్రాహ్మణి 2024 ఎన్నికలలో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంటర్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరు కోడళ్ల బ్యాక్గ్రౌండ్పై ఆరా మొదలైంది. రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన వైఎస్ భారతి, నారా బ్రాహ్మణి ఇంచుమించు సమఉజ్జీలే. ఇద్దరూ శక్తిమంతులే. ఇద్దరూ తమ తమ పరిధిలో వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నవారే. అంతేకాదు, ఓ గొప్పింటి కుటుంబం నుంచి మరో గొప్పింటి కుటుంబానికి కోడళ్లుగా వచ్చిన వారే వీరిద్దరూ. ముందుగా వైఎస్ భారతి గురించి చూస్తే, ఆమె తండ్రి గంగిరెడ్డి, తల్లి సుగుణారెడ్డి. ఇద్దరూ డాక్టర్లే. వీళ్లు తమ కుమార్తెకు 1996లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంటి కోడలుగా అడుగుపెట్టిన భారతి తక్కువ సమయంలోనే ఆ ఇంట్లో అందరితో కలిసిపోయింది. మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఇంటికి పరిమితమైంది. కంప్లీట్ హౌస్ వైఫ్గా ఉండేవారు భారతి. అయితే ఊహించని విధంగా ఏర్పడ్డ పరిణామాలతో భారతి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. మామ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఓవైపు బాధ పెడితే, మరోపక్క భర్త జగన్ అవినీతి అక్రమాల కేసులో జైలుకు వెళ్లడంతో విధిలేని పరిస్థితుల్లో వ్యాపార రంగంలోకి వచ్చారు. అటు ఇంటిని, ఇటు వ్యాపారాన్ని, మరోపక్క భర్తని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలని బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. జగన్ని అక్రమ కేసులలో అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి భారతి మాట్లాడిన మాటలకు అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. అసలు భారతి మాట్లాడగలరా అనుకున్న వారి నోటి నుంచే హైకోర్టు లాయర్స్ సైతం అడగని పాయింట్స్ని అడిగిందని అనిపించుకున్నారు. ఇక నారా బ్రాహ్మణి విషయానికి వస్తే, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు మనవరాలు, నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయ అయిన బ్రాహ్మణి నిజానికి సినీ నేపథ్యం, ఆపే రాజకీయ వాతావరణం గల కుటుంబం నుంచి మరో రాజకీయ కుటుంబానికి కోడలుగా వచ్చింది. బాలయ్య పెద్ద కూతురిగా పుట్టిన బ్రాహ్మణి అప్పట్లో ఎంబీఏ పూర్తి చేసి నందమూరి వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. బ్రాహ్మణిని 2007 ఆగస్టు 26న నారా లోకేష్కి ఇచ్చి పెళ్లి చేశారు. మేనత్తే అత్త కావడంతో అత్తింట బ్రాహ్మణి కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చాక భర్త ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి హెరిటేజ్ ఫుడ్స్కి మంచి స్థాయిని కల్పించి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురాగలిగింది బ్రాహ్మణి. ఈ ఇద్దరు కోడళ్ళు ఎందులోనూ తీసిపోరు. ఇద్దరూ సమఉజ్జీనులనే చెప్పాలి. ఎంత సమఉజ్జీలైనప్పటికీ రాజకీయాల్లోకి వస్తున్నారంటే విమర్శలు తట్టుకోవాల్సిందే. కానీ వీరింకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే వీరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా సీఎం జగన్ భార్య వైఎస్ భారతి, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పేర్ల మీదుగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి పేరును టీడీపీ లాగింది. లిక్కర్ సొమ్మును వైఎస్ భారతి పేరుతో చెల్లించాలంటూ వైఎస్ భారతి పేరుతో ఓ ఫోన్పే క్యూఆర్ కోడ్ను ఆమె ఫోటోతో సహా టీడీపీ సోషల్ మీడియా క్రియేట్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దీనికి కౌంటర్గా వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా బదులిచ్చింది. నారా బ్రాహ్మణి పేరుతో డబ్బు చెల్లించాలంటూ ఆమె పేరు, ఫోటోతో సహా క్యూఆర్ కోడ్ను రూపొందించి
వైసీపీ సోషల్ మీడియా భారీగా ట్రోల్ చేస్తోంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతటితో వైసీపీ ఆగలేదు. భువనేశ్వరిని, లోకేష్ డ్రైవర్ కొండ్రలరెడ్డి తదితరులను కూడా తెరపైకి తేవడం గమనార్హం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ఇటువంటి ఆరోపణలు చేస్తుండటంతో ఒకవేళ వారు రాజకీయాల్లోకి ఎంటర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందా అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్కు మద్దతుగా 2019 ఎన్నికల టైంలో వైఎస్ భారతి చేసిన ప్రచారాలు, ప్రసంగాలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయని చెప్పొచ్చు. ఇటీవల చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైలుకు వెళ్లినప్పుడు నారా బ్రాహ్మణి చేసిన ర్యాలీలు, ఆమె స్పీచ్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారతి అండ్ బ్రాహ్మణి ఇద్దరూ సమవుజ్జీలే. అయితే ఇద్దరూ ఎదురుపడి ఢీకొట్టే వరకు ఎవరి స్థానం ఎక్కడ ఉంది అనేది చెప్పడం మాత్రం ఒకంత కష్టమే. గత ఎన్నికల సమయంలో కూడా వీరిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. బ్రాహ్మణి విజయవాడ నుంచి పోటీ చేస్తారని, భారతి కడప నుంచి పోటీలోకి దిగనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లే అని తరువాత తేలింది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఇప్పుడు వీరిద్దరి పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మరి ఇప్పుడైనా వీరి ఎంట్రీ కన్ఫామ్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఇద్దరూ పోటీ చేస్తే ఎవరు గెలుస్తారో మీరు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.